వాడు పైగా బిష్నాయ్ అనౌన్స్ చేశాడు ఒక మాట, సైఫ్ అలీ ఖాన్ భారతీయుడు అయ్యి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతూ ఆఫ్ఘనిస్తాన్ నాయకుల పేరు మన భారతదేశానికి విరోధం ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ నాయకుల పేరు తన కొడుకు పెట్టుకున్నాడు. ఇది క్షమించడానికి ఇది అని చెప్పి కూడా వాడు వార్నింగ్ ఇస్తున్నాడు గతంలో బిష్నాయ్. సో ఎన్ని రకరకాల కోణాలు ఉన్నాయి. ఈ కోణాలన్నీ ఛేదించవలసిన విషయం ఉంది. ఒకటి మాత్రం ఈ ఛేదించడానికి ఏది పక్కన ఉంచితే అసలు ఈ సెలబ్రిటీస్ కి రక్షణ అనేది వాళ్ళకి వాళ్ళ డబ్బుతో వాళ్ళు పెట్టుకుంటారు అనే ఒక యాంగిల్ లో ప్రభుత్వాలు చాలా విస్మరిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ సెలబ్రిటీస్ కూడా అనవసరపు ప్రాపగండ చేసుకుంటున్నారు. 100 కోట్లు తీసుకుంటున్నావు, 350 కోట్లు తీసుకుంటున్నావు, 400 కోట్లు, ఎవరు ఎంత తీసుకుంటున్నావు, ఎందుకు లీక్ చేయాలి, లీక్ ఎక్కడో ఎంత తీసుకున్నావు అని ఇచ్చిన వాడు ఇద్దరు నుంచి బయట రాదు కదా, బయటకి ఎందుకు వస్తుంది. సో ఎందుకు బయట చెప్పుకోవాలి మేము ఎంత సంపాదిస్తున్నాం ఎంత చేస్తున్నాం అని. ఈ హంగామా, ఈ హడావిడి, ఈ బిల్డప్లు, ఈ బిల్డప్ కూడా ఇలాంటి వాటిని అలాంటి శక్తుల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాయి. ఉన్నాయి రిలీజ్ అప్పుడు వీళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది, వెళ్ళలేదు, ఇలాంటి అరాచక శక్తులకి అవకాశం వస్తుందిగా చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి. ఈ మన సైడ్ కూడా తప్పు. ఇది నేను ఇక్కడతో ఆగుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే బాంబేకి దగ్గరే ఉన్నాం మన హైదరాబాద్. బాంబే కల్చర్ ఆల్రెడీ మన హైదరాబాద్కి వచ్చింది. సినిమా ఫీల్డ్ లో కూడా బాంబే కల్చర్ వచ్చింది. గతంలో మన కల్చర్ సినిమా కల్చర్ వేరు, ఇప్పుడున్న హైదరాబాద్ లో ఉన్న సినిమా కల్చర్ వేరు. హైదరాబాద్ కి ఇండస్ట్రీ వచ్చినాక బాంబే కల్చర్ కొంచెం అంటారు. ఈ బాంబే మాఫియా కూడా వస్తుందా ఇక్కడికి, మన ఇండస్ట్రీ కూడా వస్తుందా, వచ్చినాక చేతులు కాలినాక ఆర్డర్ కన్నా ముందే జాగ్రత్త తీసుకుంటాం, ముందే దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వానికి అవసరం ఉంది. అంటే సెలబ్రిటీలకి ఏంటి అది అంత తప్పు. సెలబ్రిటీలకి వాళ్ళేంటి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు అవి మాట్లాడటం తప్పు. ఎందుకంటే సెలబ్రిటీలు ఎంతో ట్యాక్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ట్యాక్స్, ఆ ట్యాక్స్ తోటి మన రోడ్లు, నిర్మాణాలు, ప్రజలకు అవసరం అనేక అవసరాలు జరుగుతున్నాయి. ఆ ట్యాక్స్ వాళ్ళు కష్టపడి సంపాదించాక ట్యాక్స్ ఎంతో కడుతున్నారు. ఆ ట్యాక్స్ ప్రజా ఉపయోగాలు వస్తున్నాయి కనుక దే ఆర్ డెఫినెట్లీ వాల్యుబుల్. వాళ్ళు వాల్యుబుల్ గా చూడాల్సిన అవసరం ఉంది. మీరు నేను కట్టే ట్యాక్స్ కి, సెలబ్రిటీలు కడుతున్న ట్యాక్స్ కి కొన్ని కోట్లు కడుతున్నారు. ఆ కోట్లు ప్రజా ఉపయోగాలకే, ప్రజా కార్యక్రమాలకే ఉపయోగించారు ప్రభుత్వం. రోడ్ల ఎత్తు, నీళ్ళ వత్తు, డ్రైనేజ్ వత్తు, దానికి ఉపయోగపడినప్పుడు వీళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులే కదా. సో వాళ్ళని అలక్ష్యం చేయడం, వాళ్ళు ఏంటి సెలబ్రిటీలకి తక్కువ ప్రాముఖ్యత అనేది తప్పు లాజిక్. వాళ్ళు డబ్బులు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళకి ఏంటది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కిక్కుబాబులు బాగా తప్పితే అది కరెక్ట్ కాదు. సొసైటీ వాళ్ళు కోర్టులు కడుతున్నారు ట్యాక్స్ మామూలుగా. సో దానికి ఆ విలువ ఇవ్వాలి. వాళ్ళని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఇప్పటికైనా మనం అయిపోయినాక, బాంబేలో అయిపోయింది, హైదరాబాద్ లో మొదలయ్యేదాకా కోరుకుంటా ఇక్కడ మన విఐపీలు, సెలబ్రిటీస్, డబ్బున్న వాళ్ళు, జూబ్లీ హిల్స్, అక్కడ ఆ ఏరియా ఎలాగో మన ఫిల్మ్ నగర్ ఏరియా అలాంటి అందరు ఫిల్మ్ నగర్ లో అందరూ కోటీశ్వర్లే ఉన్నారు దాదాపు. బాంబేలో బాంద్రా లాగా. సో వాళ్ళందరి విషయంలో కూడా జాగ్రత్త, సెక్యూరిటీలు ఇవన్నీ ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ చిట్టిబాబు గారు, రైట్, ఒక్క నిమిషం. అప్పాజీ గారు, గతంలో